నా లైఫ్లో నేను తీసుకున్న ఒక డెసిషన్ నా జీవితాన్ని తలకిందులు చేసింది. ఇన్ఫ్యాక్ట్ సూసైడ్ చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయా. బట్ ఒక్క కాల్ నన్ను బ్రతికించింది. ఇప్పుడు మీ లైఫ్లో జరిగిన సాడ్ సిచ్యువేషన్తో మాకేంటి యూజ్ అనుకోవద్దు. నేను చేసిన తప్పు మీలో చాలామంది లేదా మీ రిలేటివ్స్లో చాలామంది చేసే ఛాన్స్ ఉంది. ఆ విషయం ఏంటో మీకు తెలిస్తే మీరు దాని నుంచి సేవ్ అవుతారు. చాలా ఇంపార్టెంట్ వీడియో, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియోలో ఒక బిగ్ అనౌన్స్మెంట్ కూడా ఉంది, సో అస్సలు మిస్ అవ్వద్దు. మీరు చాలామందికి తెలుసు, నేను ఇంతకుముందు ఇన్ఫోసిస్లో జాబ్ చేసేవాడిని. 2014లో జాయిన్ అయ్యాను అనమాట. 2015 చెన్నై. నా లైఫ్ చాలా హ్యాపీగా జాలీగా ఉండేది. అప్పుడు చెన్నై ఇన్ఫోసిస్లో ఒక ప్రోగ్రామ్ జరగబోతుంది అనమాట. ఆ ప్రోగ్రాంలో డ్యాన్స్ అండ్ ఫ్యాషన్ షో ఉంటాయి. నేను డ్యాన్స్ ఆడిషన్స్కి వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. మా డ్యాన్స్ టీం పేరు వచ్చేసి వైట్ వాకర్స్. ప్రోగ్రామ్ అంతా బాగా జరిగింది, బాగా డ్యాన్స్ కూడా వేసాం, అంతా ఫైన్. బట్ గెలవలేదు అనుకోండి. సో ఆ షో కోసం మేము 1 month ముందు నుంచి డే అండ్ నైట్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సో ఆబ్వియస్గా అందరం బాగా క్లోజ్ అయిపోయాం అనమాట. మా టీంలో ఒక బొకడగాడు ఉండేవాడు. వాడికి 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వాళ్ళిద్దరూ TCSలో పనిచేసేవాళ్ళు. ఆ రోజు షో చూడటానికి వాళ్ళు కూడా వచ్చారనమాట. సో ఈ బొకడగాడు ఉన్నాడు కదా, వాడు అందరికీ వాళ్ళిద్దరిని పరిచయం చేశాడనమాట. సాఫ్ట్వేర్ అంటే తెలిసిందే కదా, చాలా తొందరగా కలిసిపోతారు, అంతా బాగానే ఉంది. బొకడగాడి ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందని చెప్పాను కదా, ఆ అమ్మాయి నాకు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. ఆల్రెడీ మ్యూచువల్ ఫ్రెండ్స్ లిస్ట్లో మా టీం వాళ్ళందరూ ఉన్నారు. ఫ్రెండ్కి ఫ్రెండ్, మనకి కూడా ఫ్రెండే కదా అని యాక్సెప్ట్ చేశా. అప్పుడు హాయ్ హౌ ఆర్ యూ అని నార్మల్గా చాట్స్ ఉండేవి, అది రేర్గా, అంటే రెగ్యులర్గా ఏం కాదు. సో ఒకరోజు ఫోన్ నెంబర్ అడిగిందనమాట. ఫోన్ నెంబర్ ఇచ్చా. ఒకరోజు కాల్ చేసింది. వాళ్ళు తమిళోళ్ళు, మనకి తమిళ్ రాదు, సో ఇంగ్లీష్లోనే కాన్వర్జేషన్ అంతా ఉండేదనమాట. నార్మల్గా 1 minute మాట్లాడి సడన్గా మా బిజినెస్ పార్ట్నర్ కాల్ చేస్తుంది అని హడావిడిగా ఫోన్ పెట్టేసింది. సరే క్యాజువల్గా కాల్ చేసింది కదా అని నేను కూడా పెద్దగా పట్టించుకోవాలా. ఒక 2 days తర్వాత మళ్ళీ కాల్ చేసింది. సారీ క్రాంతి, ఆ రోజు మా బిజినెస్ పార్ట్నర్ కాల్ చేసింది, ఇంపార్టెంట్ కాల్, అందుకే కట్ చేశారని చెప్పింది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అన్న. తన బిజినెస్ ఏంటో చెప్పలేదు, కానీ మాకు ఇంపార్టెంట్ కాల్స్ ఉంటాయి, చాలా మంచి బిజినెస్ అది ఇదని నాలో బిజినెస్ గురించి ఒక క్యూరియాసిటీ పెంచేలాగా. ఇప్పుడు జ్యోతిలక్ష్మి కనిపించినట్టు చూపించినట్లు అని ఉంటుంది కదా. సో కన్ఫ్యూజన్లోకి నెట్టేసి మళ్ళీ బిజినెస్ పార్ట్నర్ కాల్ చేస్తుందని చెప్పి ఫోన్ పెట్టేసింది అనమాట. ఇంతవరకు ఓకే, బాగానే ఉంది. బట్ 1 week తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది. ఇప్పుడు అసలు సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట. ఈసారి కాల్ చేసి, క్రాంతి లాస్ట్ టైం నీకు నా బిజినెస్ గురించి చెప్పా కదా, మా బిజినెస్లో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, ఇలాంటి అవకాశం అసలు లైఫ్లోనే రాదు, నువ్వు చాలా లక్కీ, ఎందుకు నీతో మాట్లాడినప్పుడు నీకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అనిపించింది. నీకు మా సీనియర్ బిజినెస్ పార్ట్నర్తో ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాను, ఒకసారి వచ్చి మీట్ అవ్వు, మొత్తం ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వీ విల్ వర్క్ టుగెదర్, అస్సలు మిస్ చేసుకోవద్దు, ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు అని చెప్పింది. నాకు ఏదైనా బిజినెస్ చేయాలని ఆ టైంలో కొంచెం ఉండేదనమాట. సరే వస్తా అని చెప్పా. ఒక బ్యాడ్ సండే మీటింగ్ అరేంజ్ చేసి అడ్రస్సు టైము చెప్పిందనమాట. నేను ఎన్నో ఇమాజినేషన్స్తో అక్కడికి వెళ్ళా. ఒక పాష్ లొకాలిటీలో ఒక పాష్ కాఫీ షాప్ అనమాట. ఆ ప్లేస్ చూడగానే రేపు మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మెర్సీ బెంజ్ కొనాలా, మాసరెట్ట కొనాలా, లంబో బర్గిని కొనాలా, ఈ టైప్లో ఓవర్ థింకింగ్ అనమాట. ఆ ప్లేస్కి వెళ్ళంగానే వెళ్ళా. ఆ అమ్మాయి వచ్చి రిసీవ్ చేసుకుంది, ఇక్కడ కూర్చో, తను మీటింగ్లో ఉంది, 5 minutesలో వస్తుందని చెప్పింది. ఆమె వచ్చేలోపు ఈ పిల్ల ఆమె గురించి సలార్లో ప్రభాస్ రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చిందనమాట. అసలు ఆమెని మీట్ అవ్వడమే చాలా లక్కీ, అది ఇదని చెప్పింది. నేను గొర్రెలాగా నమ్మేశా. 10 minutes తర్వాత సీనియర్ బిజినెస్ పార్ట్నర్ వచ్చిందనమాట. ఏదో ప్రైమ్ మినిస్టర్ వచ్చినట్లు ఈ పిల్ల టక్కన లేచి షేక్ హ్యాండ్ ఇచ్చింది. నాకు తెలియకుండా నేను కూడా అదే చేశా. ఫస్ట్ నార్మల్గా నాతో మాట్లాడింది, నీ గోల్స్ ఏంటి, నీ ప్లాన్స్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, బిజినెస్ గురించి ఏమనుకుంటున్నావు, ఇలా క్యాజువల్గా మాట్లాడింది. ఆ నార్మల్ కాన్వర్జేషన్లోనే మనం బకరానా కాదని డిసైడ్ చేసి దాన్ని బట్టి నెక్స్ట్ మాట్లాడే ప్రాసెస్ మారుస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి రిస్క్ గురించి, రిచ్ డాడ్ పూర్ డాడ్, ప్రపంచంలో వెల్త్ అంతా 1% దగ్గరే ఉంటుంది, వాళ్ళు రిస్క్ తీసుకుంటారు, తొక్క తోటకూర నా పెండగుడు అన్నీ చెప్పి నాలో ముఖేష్ అంబానీ పరకాయ ప్రవేశం చేసేలాగా చేసింది. ఆ తర్వాత ఇది ఒక కామర్స్ బిజినెస్ అని, ఫుల్ ప్రాఫిట్స్ వస్తాయని, కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే సంవత్సరానికి ఈజీగా 1 crore ఎర్న్ చేయొచ్చు అని గోడ మీద గాల్లో మేడలు కట్టేసింది. అంటే ఎంత ఈజీగా చెప్పిందంటే, ఈ 1 crore అనేది 1 yearకి ఈజీగా వచ్చేస్తుంది అంటే మినిమం, అది మ్యాక్సిమం ఇంకా ఉందంట. మినిమం కొంచెం కష్టపడి చాలు 1 crore రూపాయలు వచ్చేస్తుంది. నేను అప్పుడే అమ్మ 1 crore రూపాయలు ఏం చేయాలబ్బా అని ఆలోచించడం స్టార్ట్ చేశా.
ఇంకా అది స్టార్ట్ కూడా కాలేదు. అప్పుడే ₹1,00,00,000 పెట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు, ఏమేమి అని ఆలోచించడం స్టార్ట్ చేశా. ఫస్ట్ కాన్వర్జేషన్లోనే నాకు ఫారెన్ వెళ్ళాలని ఉంది, ఫ్యామిలీ కోసం పెద్ద ఇల్లు కట్టాలని ఉంది, వీడు బలివ్వటానికి సిద్ధంగా ఉన్న మేకపోతు అని ఆమెకు అర్థమైపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మ్యాటర్, ఇది బిజినెస్ అంటే నువ్వు పార్ట్నర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నావు కాబట్టి నేను ఇంకా అనుకోవాలా, బట్ నాకు తెలియకుండానే అనుకునేలాగా చేసింది అనమాట. సో పార్ట్నర్ అవ్వాలంటే కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పింది. ఇన్వెస్ట్మెంట్ మనకు వచ్చే శాలరీ 1 మంత్కే సరిపోదు, ఇంక ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తాం అనుకుని ఎంత అని అడిగా. 10 లక్షలు అని చెప్పింది. ఒక 5 సెకండ్స్ బ్లాంక్ అయిపోయా, నాకేం అర్థం కాల. అంత కష్టం లే అని చెప్పా. పోనీ 5 lakhs అనింది. నేను సైలెంట్గానే ఉన్నా. ఫైనల్గా అయితే 3 lakhs అంతకన్నా తక్కువ ఉండదు, బట్ ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, నువ్వే ఒకసారి ఆలోచించుకో అని చెప్పింది. సరే నేను థింక్ చేసి చెప్తా అని చెప్పి రూమ్కి వచ్చాం. వాళ్ళ బిజినెస్ పేరు అడిగాను కానీ వాళ్ళు అప్పుడు అది కాన్ఫిడెన్షియల్ చెప్పకూడదని చెప్పారు. నేను గొర్రెలాగా నమ్మేశా. వీడు మంచి గొర్రె, వాడిని అస్సలు వదలొద్దని ఆ సీనియర్ బిజినెస్ పార్ట్నర్ ఈ పిల్లకి చెప్పిందంట. సో రూమ్కి వెళ్ళగానే మా డాడీకి కాల్ చేసి, డాడీ ఒక 5 lakhs కావాలి, మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, మనం ఒక సంవత్సరంలో అంబానీ అంత ఫ్యామిలీ అయిపోయింది మంది అని చెప్పా. మనకు కనీసం స్థలాలు కూడా లేవు కదరా, నా దగ్గర అంత డబ్బులు లేవు, నేను ఇలేనే మా డాడీ చెప్పేశారు. సరే మా అక్కకు ఫోన్ చేశాను. మా అక్క కూడా అప్పుడు సాఫ్ట్వేర్లో పనిచేస్తుంది. శని ఒక 5 lakhs కావాలని చెప్పా. 5 lakhs ఇంకేం వద్దా అని చెప్పింది. వద్దులే అని ఫోన్ పెట్టేశా. నైట్ అంతా నాకు నిద్ర లేదు. అరే నోటి దాకా వచ్చిన కూడు ఎవరో లాగేసుకున్నట్టు అయింది అని తెగ ఫీల్ అయిపోయా. నా అంత దరిద్రుడు ఇంకోడు లేడు అని తెగ బాధపడ్డాను అనమాట. నెక్స్ట్ డే ఆ రాక్షసి కాల్ చేస్తుంది, అమౌంట్ అరేంజ్ అయిందా అని. లేదని చెప్పా. నీ పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని పంపు, నేను లోన్ ట్రై చేస్తా అనేది. అన్నీ పంపా. నాకు ఆల్రెడీ లోన్ ఉండటం వల్ల లోన్ రాలేదనమాట. ఆ పిల్ల ఎంత డెడికేటెడ్ అంటే చెన్నైలో ఉన్న బ్యాంక్స్ అన్నిట్లో ట్రై చేసింది, వాళ్ళకున్న సోర్సెస్ ద్వారా అన్ని ట్రై చేసింది, పిచ్చి పిచ్చి బ్యాంకులు కూడా ట్రై చేసింది, బట్ నో యూస్, లోన్ రాలా. ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. మంచి ఛాన్స్ మిస్ అయింది అని నేను వదిలేసినా కానీ ఆ పిల్ల మాత్రం అస్సలు వదల. మీ ఫ్రెండ్స్ని అడుగు, వాళ్ళు లోన్ పెట్టిస్తారేమో అని ఐడియా ఇచ్చింది. లోన్ తీసుకుని హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారులే అనుకున్నా, కానీ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఇస్తా అని చెప్పింది. అంతే, నా జీవితం సంకనాగిపోవడానికి తొలి అడుగు అక్కడే పడింది. లోన్ వచ్చింది, 3 లక్షలు ఇచ్చాను. ఆఫీస్ అయిపోగానే వాళ్ళు చెప్పిన కాఫీ షాప్కి వెళ్ళాలి. వాడు ఫ్రీగా కూర్చొనివాడుగా, 1 hour కూర్చోవాలంటే ₹300 పెట్టి కాఫీ కొనాలి. ఫస్ట్ వీక్ ఏవేవో బుక్స్ ఇచ్చి చదవమన్నారు, బాగా బ్రెయిన్ వాష్ చేయడం స్టార్ట్ చేశారు. 1 week తర్వాత నా గుండెల్లో ఆటం బంబు పడింది. ఒకడు వచ్చాడు బుక్కు పెన్ తీసుకొని, ఇది నువ్వు 3 జాయిన్ చేయాలి, నీకు ఎంత డబ్బులు వస్తాయి, వాళ్ళు ఇంకో 3 జాయిన్ చేస్తే ఎంత వస్తాయి అని స్టాలిన్ సినిమాలో చిరంజీవి గారి లాగా డ్రాయింగ్ వేశాడు. నేను అవుట్. గుండె ఆగిపోయింది నాకు. నేను 3 జాయిన్ చేయటం ఏంది, వాళ్ళు ఇంకో 3 జాయిన్ చేయటం ఏంది అని ఏడుపు వచ్చిందనమాట. తర్వాత అర్థమైంది ఏంటంటే అదొక నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్, దాని పేరు క్యూనెట్. ఆ విషయం నాకు 1 week తర్వాత తెలిసింది. ఎందుకంటే జాయిన్ అయ్యి 1 week అయితే రీఫండ్ ఇవ్వరంట. సో అందుకని 1 week దాకా నాకు దాని గురించి ఏం చెప్పకుండా ఈ బుక్స్ చదివించడం, బ్రెయిన్ వాష్ చేయడం ఇవన్నీ చేశారు. బట్ రీఫండ్ 1 month లోపల తీసుకోవచ్చు అనే విషయం నాకు 1 month తర్వాత తెలిసింది. సో అట్లా ఉంటాయి అనమాట వాళ్ళ ప్లానింగ్, మొత్తం ఫ్రాడే. వాడు ఆన్ ది స్పాట్ మా ఫ్రెండ్స్కి కాల్ చేసి 3 లక్షలు అడగాలంట. ఎందుకో చెప్పకూడదంట. ట్రూ ఫ్రెండ్స్ అయితే డబ్బులు ఇస్తారంట. వాళ్ళ టైం బాగుంది, ఎవరో ఇస్తామని చెప్పలేదు. ఇక రోజు అదే పని, కాఫీ షాప్కి వెళ్ళటం, వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయటం, నాలాగే వేరే వాళ్ళని ఎలా గొర్రెలు చేయాలో నాకు నేర్పించడం, ఇదే పని అనమాట. మీరు నమ్మరు, ఆ పిల్ల నాతో ఈ ప్రాసెస్లోనే ట్రాప్ చేసింది. సేమ్ అలానే వేరే వాళ్ళని ట్రాప్ చేయడానికి నాకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అసలు ఏ రేంజ్లో బ్రెయిన్ వాష్ ఉండేదంటే, ఇక నువ్వు ఎవరి మాట వినవు, 1 yearలో అంబానీ అయిపోతావు, ఐ హ్యావ్ టు ప్రూవ్ దెమ్ రాంగ్ అనే మైండ్ సెట్లోనే ఉంటాం అనమాట. అందరినీ అలాగే బ్రెయిన్ వాష్ చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళని ఇప్పుడు తలుచుకుంటే నాకు ఎంత నవ్వు వస్తుందంటే, ఏందిరా మేము మాట్లాడుకున్న మాటలు ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఏంది నేనే నాట మాట్లాడింది అనే విధంగా ఉంటాయి అనమాట. అంత ఘోరంగా మాట్లాడుకునే వాళ్ళు. ఏంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కూడా అట్లా మాట్లాడుకునేవాళ్ళు కాదు. సో ఆ రేంజ్లో బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు అనమాట. రోజు వాళ్ళని మీట్ అవ్వడానికి ట్రాన్స్పోర్టేషను, కాఫీ షాప్కి డబ్బులు, ఇలా సర్వం నాకు ఇచ్చేసారు. ఫుల్ అప్పులు పాలైపోయా. నాకు అప్పుడు శాలరీ 30,000 వచ్చేదనమాట. నా లోన్స్ ఈఎంఐసే 35,000 ఉండి, అంటే నాకు వచ్చిన శాలరీ కంటే ఇంకో 5,000 ఎక్స్ట్రా లోన్ ఈఎంఐస్కి కట్టాలి. ఇంకా నా ఫుడ్, రూమ్ రెంట్ ఇవన్నీ సపరేటు. అప్పుల మీద అప్పులు. తెలిసిన ప్రతి ఒక్కరిని డబ్బులు అడిగేవాడిని. ఎలా అయిపోయిందంటే నా బతుకు, ఒకప్పుడు అదే ఇన్ఫోసిస్ క్యాంపస్లో కింగ్ లాగే తిరిగేవాడిని, ఒక్కసారిగా బొంగ అయిపోయా. దీనికి తోడు మలేషియా ఒకటి. మలేషియా వెళ్ళాలి, అక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది, కంపల్సరీగా వెళ్ళాలన్నారు. మలేషియా వెళ్ళాలంటే 50,000 కావాలి.
మళ్ళీ లోన్ కట్టమన్నారు. ఆల్రెడీ బ్యాంక్లో లోన్స్ అన్నీ ఉన్నాయి, క్రెడిట్ కార్డు జీరో, ఆఫీస్లో లోన్స్, ఇంకా నా వల్ల కాదని చెప్పా. వాళ్ళే డబ్బులు పెట్టుకొని మలేషియా తీసుకెళ్లారు. అదేం ఫ్రీగా కాదు, అప్పులాగా అనమాట. సో వచ్చిన తర్వాత నేను ముక్కి మూలిగి ఒకరిని జాయిన్ చేశాను. నాకు 30,000 కమిషన్ రావాలి. మలేషియాకి వాళ్ళు ఇచ్చారు కదా, అవి కట్ చేసుకున్నారు. లాస్ట్కి నా బతుకు కాఫీ షాప్లో 300 పక్కన పెట్టండి, కనీసం వాళ్ళని మీట్ అవ్వడానికి లోకల్ ట్రైన్ టికెట్కి కూడా నా దగ్గర డబ్బులు లేవు. లోకల్ ట్రైన్ టికెట్ 15 రూపీస్ అనమాట. అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు నా పొజిషన్ ఏంటో. కనీసం తినడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ తినేవాడిని కాదు. రూమ్లో కొంచెం రైస్ ఉండేది. సో పచ్చడి బాటిల్ ఒకటి ఉండేది అనమాట. మా ఆఫీస్కి దగ్గరలో ఆంధ్ర మెస్ అనే ఒకటి ఉండేది. ఆఫీస్ అవ్వగానే అక్కడికి వెళ్ళి నుంచినవాడిని. తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే ఒక 50 రూపీస్ తీసుకొని కర్రీస్ కొనుక్కుందాం అనుకునేవాడిని అనమాట. కానీ అడగాలనిపించేది కాదు. అలానే రూమ్కి వెళ్ళి రైస్ వండుకొని ఆ పచ్చడితో తినేవాడిని. ఎంత లోకి వెళ్ళిపోయానంటే, ఒకరోజు ఇంకా డబ్బులు లేక ఏం చేయాలో తెలియక మా రూమ్మేట్ పర్సులో 200 దొంగతనం చేశాను నేను. నా లైఫ్లో నేను చేసిన ఒకే ఒక దొంగతనం అది. కోర్స్ తర్వాత మళ్ళీ పెట్టేసాను అనుకోండి. బట్ అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయా. అప్పుడు నాకు మంచి జిమ్ బాడీ ఉండేది. అంటే ఆఫీసు 4 తర్వాత జిమ్ ఓపెన్ చేస్తారనమాట. మా క్యాంపస్లోనే ఉండేది. వెళ్ళి జిమ్ చేసేవాడిని. ఆ ప్రోటీన్ షేకులు అప్పుడు భయంకరంగా ఉండేది. మెయింటెనెన్స్ మామూలుగా ఉండేది కాదు. సో మంచి జిమ్ బాడీ ఉండేది. ఈ బిజినెస్ వల్ల స్కెలిటన్ లాగా అయిపోయాయి. ఎట్టంటే ఈ క్యాన్సర్ పేషెంట్స్ ఎలా అయిపోతారు ఆ టైప్లో సన్నగా అయిపోయా. ఇంట్లో వాళ్ళకి విషయం తెలిసిపోయింది అనమాట. ఫస్ట్ వాళ్ళు ఏమనుకున్నారంటే వీడు దిగులేసుకొని పాపం సరిగ్గా తినక అట్ట అయిపోయాడు అనుకుంటే, తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది విషయం, వీడు బాగా ఇబ్బందుల్లో ఉన్నాడని. అప్పుడు మా మమ్మీ ఒకే మాట చెప్పింది, నువ్వు ఇప్పుడు ఎంత బాధపడుతున్నావు అంటే ఒక తల్లిగా నేను కూడా బాధపడుతున్నాను కదా. నువ్వు వేరే వాళ్ళని జాయిన్ చేస్తే వాళ్ళ తల్లి కూడా నాలాగే బాధపడుతుంది కదరా. వేరే వాళ్ళ తల్లి ఉసిరి మనకి ఎందుకు, ఆపి ఏదో ఒకటి చూసుకుందాం అని చెప్పింది అనమాట. ఆ ఒక్క మాటతో నేను ఆ బిజినెస్ ఆపేసాం. అంటే పెద్ద బిజినెస్ ఏం కాదు, బొంగు వాళ్ళని వెళ్ళి కలవటమే. సో అది కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అయితే పూర్తిగా ఆపేశారు అనమాట. ఇంకా చాలా వరస్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను. అవన్నీ చెప్పాలంటే ఒక బుక్ కూడా రాయొచ్చు. నాకు కుదిరితే ఫ్యూచర్లో నా గురించి ఒక బుక్ కూడా రాస్తారు, మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ లాగా ఉండేది. సో కానీ నాకు అప్పులు అయితే ఇంకా అంతే ఉన్నాయి, అయ్యేం తీరలా. అప్పులు ఉన్నాయి అనే బాధ కంటే ఎంత మంచి కంపెనీలో జాబ్ చేస్తూ కనీసం 3 పూట్ల సరిగ్గా తినలేకపోతున్నాను అనే బాధ నన్ను డిప్రెషన్లోకి నెట్టేసింది. నాలో ఇంకా సూసైడల్ థాట్స్ వచ్చేసాయి. ఇంకా చచ్చిపోతాం వేస్ట్ అనిపించింది. ఆంధ్ర మిస్ బయట నుంచొని ఫోన్లో నొప్పి లేకుండా చనిపోవటం ఎలా అని గూగుల్లో సెర్చ్ చేసేవాడిని అనమాట. ఇంకా తట్టుకోవడం నా వల్ల కాలేదు. డిప్రెషన్ బాగా ఎక్కువైపోయింది. సూసైడ్ చేసుకుందాం అని డిసైడ్ అయిపోయాం. ఇంకా 100% ఇంకా మనం కష్టం, ఇంకా మనం బతకలేం అని సూసైడ్ చేసుకుందాం అని డిసైడ్ అయిపోయాను. లాస్ట్ టైం ఒకసారి ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి మాట్లాడి చచ్చిపోదాం అనుకున్నాను అనమాట. సో మా మమ్మీకి కాల్ చేశా. మాట్లాడుతూ నా వల్ల కావట్లేదు మమ్మీ, నేను చచ్చిపోతా అని బొక్క పెట్టి ఆడవటం మొదలుపెట్టా. పక్కనే మా డాడీ ఉన్నాడు. నేను చచ్చిపోతా అని చెప్పింది మా డాడీ విన్నారనమాట. సో ఫోన్ తీసుకొని మా డాడీ కూడా చిన్న పిల్లల్లాగా ఏడుస్తూ, ఏం కాదురా నేనున్నాను కదా, ఏం కాదు అని భయంకరంగా ఏడుస్తున్నట్టు. మా డాడీ అలా ఏడవటం నేను లైఫ్లో ఎప్పుడు చూడలేదు. అప్పుడు నాకు ఒకటి అనిపించింది, నేను చచ్చిపోతానంటేనే వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఇన్ కేస్ నేను నిజంగా చచ్చిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటని నాకు ఒక్క సెకండ్ అలా ఆలోచించారనమాట. అంతే, సూసైడ్ చేసుకోవాలి అనే థాట్ నా మైండ్లో వ్యానిష్ అయిపోయింది. వెంటనే స్పాట్లో మా డాడీ 25,000 రూపీస్ పంపించి, ముందు మీ ఫ్రెండ్స్కి ఇవ్వాల్సింది ఇచ్చేసి మిగతాయి కూడా చూసుకుందాం అని ధైర్యం చెప్పాడు అనమాట. ఆ రోజు నేను మా ఇంటికి ఫోన్ చేయకపోతే ఈరోజు నేను బ్రతికి ఉండేవాడిని కాదు. మీరు ఇది నమ్ముతారో లేదు తెలియదు కానీ 100% ట్రూ. నన్ను చావు నుంచి తప్పించింది మా పేరెంట్స్కి చేసిన ఫోన్ కాల్ అయితే నాకు ఇంకో లైఫ్ ఇచ్చింది యూట్యూబ్. నేను చిన్నప్పటి నుంచి చాలా టాలెంటెడ్. ఆ టాలెంట్ని యూజ్ చేసుకుందామని ఆ రోజు డిసైడ్ అయ్యాను అనమాట. అప్పటికి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, బట్ పెద్దగా యాక్టివ్గా ఉండేవాడిని కాదు. తర్వాత యూట్యూబ్లో వీడియోస్ చేయడం స్టార్ట్ చేసి మ్యారేజ్ అయింది. టైం గడిచే కొద్దీ చిన్నగా లోన్స్ ఒక్కొక్కటి తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు అంటారు కదా, కాలమే గాయాన్ని మాన్పేస్తుందని. అట్లా టైం పెరిగే కొద్దీ ఒక్కొక్క చిన్న లోన్స్ అన్ని క్లోజ్ అయిపోతూ వచ్చాయి అనమాట. నెక్స్ట్ యూట్యూబ్ని సీరియస్గా తీసుకొని ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చా. నాలాగే మీలో కూడా చాలా మంది లైఫ్లో చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. లైఫ్లో గివప్ ఇచ్చేద్దాం అనే స్టేజ్లో ఉంటారు. లైఫ్లో ఏదైనా సాధిద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. సైడ్ ఇన్కమ్ కోసం ఏమైనా చేయాలి అని ఆలోచిస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. మీకోసం నా 10 years యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ని జస్ట్ 1 పవర్ఫుల్ మంత్లో నేర్పించి మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ని చేయడానికి ఒక కోర్స్ని ప్రిపేర్ చేశాను. అదే
యూట్యూబ్ గేమ్ చేంజర్, మాస్టర్ ది ఆల్గారిథం, బిల్డ్ యువర్ ఎంపైర్. పెయిన్ఫుల్ మిస్టేక్స్ నుంచి బ్రేక్ త్రూ మూమెంట్స్ వరకు నేను నేర్చుకోవడానికి ఒక దశాబ్దం పట్టిన ఎగ్జాక్ట్ మైండ్ సెట్, సిస్టమ్స్ అండ్ స్ట్రాటజీస్ని ఈ కోర్సులో మీకు నేర్పిస్తాను. మీరు స్ట్రగుల్ని స్కిప్ చేసి ఫాస్ట్గా విన్ అవటం స్టార్ట్ చేయొచ్చు. మీరు స్టార్టింగ్లో ఉన్నా లేదా మధ్యలో స్ట్రక్ అయినా మీ క్లారిటీ, గ్రోత్ అండ్ కన్సిస్టెంట్ సక్సెస్కి ఈ కోర్స్ అనేది ఒక షార్ట్ కట్ లాంటిది. కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో లింక్ ఉంది. అందరూ నీ ప్యాషన్ని ఫాలో అవ్వు అని చెప్తారు, బట్ ఎలాగో చూపించరు. నేను చూపిస్తా. యూట్యూబ్ గేమ్ చేంజర్ కోర్స్ జస్ట్ కోర్స్ కాదు, ఇట్స్ ఎ బ్లూ ప్రింట్. మీరు 0 నుంచి స్టార్ట్ చేస్తున్న 100 సబ్స్క్రైబర్స్ దగ్గర స్ట్రక్ అయినా రియల్ ఆడియన్స్ని ఎలా గ్రో చేయాలి, మంచి కంటెంట్ని ఎలా తయారు చేయాలి, మీ ప్యాషన్ని ఇన్కమ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో ఈ కోర్సులో మీకు క్లియర్గా చూపిస్తాను. టాప్ క్రియేటర్స్ ఫాలో అయ్యే ప్రూవెన్ స్ట్రాటజీస్ నేర్పిస్తాను. సంవత్సరాల తరబడి నేర్చుకునేవి మీకు షార్ట్ కట్లో నేర్పిస్తా. మీ వాయిస్ని వ్యూస్లోకి కన్వర్ట్ చేయండి. భయాన్ని పక్కన పెట్టి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయండి. ఇదే కరెక్ట్ టైం. కలిసి బిల్డ్ చేద్దాం. ఇది మీ సక్సెస్కి ఒక షార్ట్ కట్. వెంటనే ఎన్రోల్ అవ్వండి. దీంట్లో 2 ప్రైజింగ్ ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి సిల్వర్ మెంబర్, ఇంకోటి గోల్డ్ మెంబర్. ప్రజెంట్ ఎర్లీ బర్డ్ ఆఫర్ ఉంది. ఎన్రోల్మెంట్స్ ఓపెన్ అయ్యాయి అనమాట. జాగ్రత్తగా వినండి. కోర్సు వీడియోస్ వచ్చేసి ఆగస్టు 10కి అందుబాటులోకి వస్తాయి. ఈలోపు మాత్రమే ఈ ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ సిల్వర్ మెంబర్స్ ప్యాషనేట్ అబౌట్ యూట్యూబ్ కోర్స్ మీద 75% ఆఫ్ అండ్ దాంతోపాటు 2500 రూపీస్ వర్త్ కంటెంట్ రైటింగ్ కోర్స్ని మీకు ఫ్రీగా ఇస్తున్నాను. ఈ ఆఫర్ ఆగస్ట్ 10th వరకు మాత్రమే, ఎక్స్క్లూజివ్గా మన వ్యూవర్స్ కోసమే. సిల్వర్ మెంబర్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 5000 రూపీస్, బట్ మీకు 1299కి ఇస్తున్నాను. దీంతోపాటు కంటెంట్ ఈజ్ కింగ్ కోర్సు ఫ్రీగా. సో హై వాల్యూడ్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. ఎవ్రీ మంత్ డౌట్స్ క్లారిఫైయింగ్ సెషన్స్ ఉంటాయి. ఫుల్ లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. యాక్సెస్ టు కమ్యూనిటీ. కోర్స్ అవ్వగానే మీకు సర్టిఫికేట్ కూడా లభిస్తుంది. అండ్ సెకండ్ ప్లాన్ వచ్చేసి గోల్డ్ మెంబర్. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 8000 రూపీస్, బట్ మీకు 2499కి ఇస్తున్నాను విత్ ఫ్రీ కంటెంట్ ఈజ్ కింగ్ కోర్స్ అనమాట. ఆఫర్ వ్యాలిడ్ టిల్ ఆగస్ట్ 10th. సిల్వర్ మెంబర్లో ఉండే ఆప్షన్స్ అన్ని దీంట్లో ఉంటాయి. అండ్ వీటితో పాటు మీకు డెడికేటెడ్ మెంటర్షిప్ గైడెన్స్ ఉంటుంది. ప్రతి నెల 1-on-1 సెషన్ ఉంటుంది. అంటే మంత్లీ వన్స్ మీరు నాతో సింగిల్గా మీ ఛానల్ గ్రోత్ గురించి గైడెన్స్ పొందొచ్చు. నాతో డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. సపరేట్ వాట్సాప్ గ్రూప్కి యాక్సెస్ కూడా ఉంటుంది. అండ్ ఎవ్రీ 3 months వన్స్ మీ ఛానల్ని ఆడిట్ కూడా చేస్తాం అనమాట. సో దీనికి సంబంధించిన లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇచ్చాను. వెంటనే ఎన్రోల్ అవ్వండి. ఆగస్ట్ 10th వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. అండ్ ట్రస్ట్ మీ, ఈ కోర్స్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. చాలా నెలల నుంచి నేను దీని మీద వర్క్ చేసి ప్రిపేర్ చేసిన కోర్స్ ఇది. సో అస్సలు మిస్ అవ్వద్దు. వెంటనే ఎన్రోల్ అవ్వండి. అండ్ గుర్తుపెట్టుకోండి, క్లాసెస్ మీకు ఆగస్ట్ 10th అందుబాటులోకి వస్తాయి. ప్రజెంట్ ఎర్లీ బర్డ్ ఆఫర్ నడుస్తుంది. యూట్యూబ్ గేమ్ చేంజర్ కోర్స్ని ఎందుకు తీసుకోవాలి? 10 సంవత్సరాలు నేను చేసిన ట్రయల్, ఎర్రర్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్స్ని 30 daysలో మీకు నేర్పిస్తాను. కాస్ట్లీ మిస్టేక్స్ని మీరు అవాయిడ్ చేయొచ్చు. ఈ కోర్స్ జస్ట్ థియరీ కాదు, రియల్ యూట్యూబ్ గ్రోత్, మానిటైజేషన్, కంటెంట్ స్ట్రాటజీస్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తాను. Day 1 నుంచే మీరు మీ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. ఇండియన్ ఆడియన్స్ని, ఇండియన్ సైకాలజీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా చేసిన కోర్స్ అనమాట ఇది. మీరు రిచ్ కాకపోయినా, ఫేమస్ కాకపోయినా కూడా ఎలా గ్రో అవ్వచ్చు అనేది దీంట్లో మీకు నేర్పిస్తాను. వైరల్ టాపిక్ ఐడియాస్ని ఫైండ్ అవుట్ చేయడం దగ్గర నుంచి షూటింగ్, ఎడిటింగ్, అప్లోడింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ దీంట్లో కవర్ చేశాను. జస్ట్ యూట్యూబ్ నుంచే కాదు, ఇంకా వేరే విధాలుగా ఎలా మనీ ఎర్న్ చేయాలో కూడా ఈ కోర్సులో మీకు క్లియర్గా నేర్పిస్తాను. గోల్డ్ బ్యాచ్ వాళ్ళకి పర్సనల్ మెంటర్షిప్ కూడా ఉంటుంది. సో ఈ కోర్సుని నేను రిజల్ట్ ఓరియంటెడ్గా ప్రిపేర్ చేశాను. ఇంకా లేట్ చేయకుండా వెంటనే ఎన్రోల్ అవ్వండి. యూట్యూబ్ గేమ్ చేంజర్ కోర్సులో మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. విల్ మీట్ దేర్. థ్యాంక్ యూ సో మచ్.